ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం, ప్రభువును స్తుతించు దినం. ఈ దినం ప్రసారం చేయవలసిన క్విజ్ వచ్చే వారం ప్రసారం అవుతుంది. పూర్తి సమయం వాక్య ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ దినం మొదలుకొని మాసాంతం వరకు లేరు. ఎపిసోడ్ సహకారులు ఉంటేనే ప్రోగ్రామ్ స్మూత్ ఆపరేషన్ ఉంటుంది. ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించమని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం ముగింపు కొరకు వేడుకుంటున్నాం. మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు ఎపిసోడ్ సహకారులను పంపండి. మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథము మనము ప్రారంభించిన తేదీ 18/3. ఈ దినం 5/5 అంటే 1 మాసం 22 దినాలు. ఒక విధంగా చెప్పాలంటే 50 ఎపిసోడ్స్. 50 ఎపిసోడ్స్ ద్వారా 30 అధ్యాయాలు ధ్యానం చేశాం. కనుక ఈ దినం మొదటి దినవృత్తాంతములు గ్రంథం ముగింపులో ఉన్నాం. రెండవ దినవృత్తాంతం రేపటి దినం సమీక్ష ధ్యానిస్తాం. కాబట్టి ఈ ధ్యానాలకు సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు. 1 దినవృత్తాంతాలు పూర్తి చేయుటకు సహకరించిన ప్రతి వారికి కృతజ్ఞతలు. వాక్యంలోనికి వెళదాం. దయచేసి చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. నీవు దానమును, పరాక్రమము, బలము నీ దానమును హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చువాడవు నీవే. ఇక్కడ వరకు ధ్యానించాం. 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచు ఉన్నాము. మేము అంటున్నాడు కీర్తనాకారుడు. యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ అన్ ఆఫీస్, యాజ్ అన్ కంట్రీ, యాజ్ ఎ కంట్రీ, దేశముగా, కార్యాలయముతో, వ్యక్తిగతముగా, కుటుంబంతో, ప్రజలందరితో ఒక రాజుగా అంటున్నాడు, మేము నీ ఘననామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు? బలమిచ్చువాడవు, ధైర్యమిచ్చువాడవు, మరియు ఘనతనిచ్చువాడవు, పరాక్రమము ఇచ్చువాడవు, ఐశ్వర్యం ఇచ్చువాడవు, అధికారము ఇచ్చువాడవు నీవే. అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ఇక్కడ వాక్యం వింటున్న మీరు మీ కుటుంబ పక్షముగా, కుటుంబంతో కలిసి దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించి తీరాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది బహు గొప్ప కార్యం, మంచి కార్యం, ఆహ్వానించదగిన కార్యం. తరువాత ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. చూడండి, మనఃపూర్వకంగా ఇవ్వాలన్నా కూడా మన సామర్థ్యం చాలదు. వితౌట్ గాడ్స్ హెల్ప్ అండ్ గైడెన్స్ it is impossible for a person to give to the mission.
అర్థం చేసుకోండి. ఒక మానవుడు దైవ కృప లేనిదే దేవుని పరిచర్యకు ఇవ్వలేడు. నేనెంతటి వాడను నీ సేవకి ఇవ్వటానికి అన్నప్పుడు తనలో దీనత్వం కనిపిస్తోంది. తాను ఎన్నిక లేని వాడనని గ్రహించి దేవుని ఎదుట కన్ఫెస్ చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. మన జీవితాలు ఎట్లున్నాయి? దేవుని ఎదుట మన దీనత్వాన్ని ఒప్పుకోగలుగుతున్నామా? నా జనులంత వారు సమస్తము నీ వలననే కలిగెను కదా, సమస్తమును నీ వలననే కలిగెను కదా. ఈ మాట చాలా గంభీరమైన మాట. ఎందుకంటే కలిగినది సమస్తం ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలుగలేదు. ప్రభు అయిన క్రీస్తుని గురించిన మాట ఇది. దావీదు చెబుతున్నాడు, సమస్తం నీ వలననే కలిగింది. యు ఆర్ ద ఆరిజిన్ అండ్ యు ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నీవే సమస్తానికి కారకుడు, నాదేమీ లేదు. మేమే పాటల్లో ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు బ్రతికి భూమి మీద నుంచి వెళ్ళిపోయేవాళ్ళం మనం. ఒకవేళ ఒక 500 ఏళ్ళు ఉండిపోదాం అనుకున్నా నీతో పాటు ఉండే జనరేషన్స్ ఉండరు. 1 by 1 వెళ్ళిపోతూనే ఉన్నారు భూమి మీద. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ దావీదు గారు చెబుతున్నాడు, సమస్తం నీ వలననే కలిగిందయ్యా. ఎస్, ఆయన మూలంగానే కలుగుతుంది. ఈ రాత్రి నీకు జ్ఞానం కావాలంటే ఆయనే మూలం. నీ యొక్క అవసరం తీర్చబడాలంటే ఆయన మూలం. నీకు అభివృద్ధి కావాలంటే ఆయనే మూలము. హి ఈజ్ ద సోర్స్. బిలీవ్ ఇట్, నమ్మండి. ఏసే పరిష్కారానికి ఏసయ్యే మూలము, సోర్స్. దావీదు జీవితానికి గాడ్ ఈజ్ ద సోర్స్. మరి నీ జీవితానికి చాలామంది అనుకుంటారు, మా గొప్పదనం, మా జ్ఞానం, మా వివేకం మాకు ఆస్తిని సంపదను తెచ్చింది అనుకుంటారు. దేవుని ఆశీర్వాదం, దేవుని సహాయం వల్ల కలిగే అత్యధిక దీవెన చాలామంది గుర్తించలేకపోతున్నారు. నీ సంపాద్యములోనే మేము కొంత నీకు ఇచ్చి ఉన్నాము, అందుకనే నీవిచ్చిన దానిలోనే నీకు ఇస్తున్నాము అని పాడతాం కదా మనం. అవును, దేవుడు మనకిచ్చిన దానిలోనే ఇస్తున్నాం. ప్రత్యేకంగా ఆయన ఇవ్వని దానిలోంచి ఏం కాదు. నథింగ్ ఇంపాసిబుల్. దేవుని ఎదుట మనం ఏదైనా ఒక దేవుని ప్రమేయం లేకుండా సంపాదించాము అని అనుకుంటానికి వీల్లేదు. మనం సంపాదించగలిగింది ఒకటి, అది పాపం తప్ప ఇంకోటి లేదు. దేవుడు ఇవ్వనిదే ఏది మనం పొందలేం. దేవుడిచ్చిన స్వసంపాద్యంలోనే మళ్ళీ తిరిగి దేవునికి ఇస్తున్నాం. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన తెలివితేటలు, దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన సామర్థ్యం ఆదాయాన్ని కలిగజేస్తే ఆదాయం నుండి మరలా తిరిగి దేవునికి ఇస్తాం. కొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథాలు మీరు పరిశీలిస్తే దైవజనులు దేవుని మందిరానికి ఇచ్చినవి, దేవుని సేవకులకు ఇచ్చినవి అన్నీ కూడా దేవుడిచ్చినవిగా ఒప్పుకున్నవే. దావీదు ఒప్పుకున్నాడు, ఇదంతా నీ వల్ల జరిగిందని. యాకోబు కూడా అన్నాడు, నేను యోర్దాను దాటినప్పుడు చేతి కర్రతో దాటాను, ఇప్పుడు 2 గొప్ప గుంపులైపోయాను. 21 సంవత్సరాల్లో ఒంటరి వాడైనటువంటి యాకోబు 2 గుంపులు మల్టిప్లై అయ్యాడు, విస్తరించిపోయాడు, అభివృద్ధి చెందిపోయాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన స్వసంపాద్యంలో నుండి ఆయనకి ఇవ్వటం మనకు ధన్యత. తర్వాత మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిలో అతిథులమును పరదేశులమై ఉన్నాము. ఈ అండర్స్టాండింగ్ రావాలండి. వీఆర్ గెస్ట్స్. మనము అతిథులు వంటి వారు, పరదేశుల వంటి వారు. మనం వస్తాం, వెళ్ళిపోతాం. చాలామంది విదేశీయులు భారతదేశాన్ని ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కొరకు వీసా తీసుకొని దర్శిస్తారు, విజిటింగ్ వీసా. ఆ పీరియడ్ అవగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అలాగే ఈ భూమి మీద మనం పరదేశులం, మనం యాత్రికులం. యాత్రికుడు బస్సులో కూర్చుంటాడు, గంట తర్వాత దిగి తన స్వస్థలానికి వెళ్ళిపోతాడు. బస్సు శాశ్వతం కాదు అతనికి. కనుక మేము పరదేశులము. మరియు ఏమంటున్నాడండి,
పరదేశులమే కాదు, అతిథులము కూడాను. మా పితరులు కూడా అలాగే ఉన్నారు, అతిథులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో యాత్రికులు పరదేశులను రాస్తాడు. పరదేశులు, ఫారినర్స్. ఇది మన స్వస్థానం కాదు, మన స్వస్థలం కాదు. ఈ భూమి మీద మన స్థిర నివాసం లేదు, మన ప్రభువుతోనే మన నివాసం. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, మనము మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరంగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. ఈ మాటలను బట్టి మనుషులు బుద్ధి తెచ్చుకోవాలి. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడునూ లేడు. మా భూమి మీద నివాసము ఎట్లా ఉందట? నీడ అంత అస్థిరము. నీడ మనం ఎటు వెళ్ళిపోతుంటుంది, అది పర్మనెంట్గా ఉండేది కాదు. కనుక నీడ ఎంత అస్థిరమో, ఎండ వచ్చినప్పుడు నీడ వస్తుంది, ఎండ లేకపోతే నీడ రాదు. ఎదురు నడుస్తున్నప్పుడు వెనక భాగాన నీడ కనిపిస్తుంది, లేదా వెనక ఎండ ఉంటే ఎదురు నడిస్తే ఎదురు నీడ కనిపిస్తుంది. అది అస్థిరం, నువ్వు పట్టుకోవాలంటే దొరికేది కాదు. నువ్వు కదులుతుంటే అది కదిలి వెళ్ళిపోతుంది. మన ఉనికి అట్లాంటిది భూమి మీద. ఏలూరు సమాధుల తోట నిర్వహణ గత 2 సంవత్సరాలుగా క్షుణ్ణంగా దగ్గరుండి చూశాను నేను. ఎంతోమంది కండ్ల ముందు దినదినము చనిపోతూ వచ్చారు. వారు వివిధ ఉద్యోగాలు ఉన్నవారే, చదువుకున్నవారే, యవ్వన కాలంలో ఉన్నవారు ఉన్నారు. వారు చనిపోతూ వచ్చారు. గతించిన నీడ వలె వారి జీవితాలు జరిగిపోతూ వచ్చాయి. మనం ఈ దినం చనిపోతే మనల్ని మర్చిపోతారు ప్రజలు. మనం భూమి మీద నుంచి మన నివాస స్థానం తొలగిపోతుంది, వెళ్ళిపోతుంది. నీకెన్ని ఆధార్ కార్డులు ఉన్నా, పంచదార కార్డు ఉన్నా, ఏ కార్డు ఉన్నా, నీ గ్రీన్ కార్డు ఉన్నా, నీ పాన్ కార్డు ఉన్నా, ఏ కార్డు ఉన్నా, అన్నీ పోతాయి, అన్నీ విడిచి వెళ్ళిపోతాం. నీడ లాంటిది. చాలా ఘనమైన వ్యక్తి చనిపోయిన క్షణంలో నుంచి ఆ వ్యక్తి విలువ ఉండదు, దాని వాల్యూ పోతుంది. అది డెడ్ బాడీగా పరిగణించబడుతుంది, మట్టిలో వారేస్తారు. కనుక మన జీవితం భూమి మీద మన నివాసం నీడ వంటిది. ఇది తెలుసుకుంటే అసలు ఎవరు భూమి మీద పాపం చేయరేమో. ఏముంది, ఏం సంపాదిస్తావు, ఏం పట్టుకెళ్తావు? నువ్వు బ్యాంకు లాకర్లో దాచింది, నువ్వు రహస్యంగా గోడల మధ్యన దాచింది చెప్పకుండా చచ్చిపోతావు. సోదరుడా, సోదరి, మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. కనుక మానవుడు తాను సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి? చాలా సంపాదిస్తున్నారు. ఒక్కొక్కడికి 4-5 ఇళ్ళు. నాకు ఆశ్చర్యం అవుతుంది. వాటిని అద్దెకిచ్చి ఆ అద్దె కొరకు తిరుగుతూ ఉంటాడు ఆ ఇండ్ల వెంబడి. కనుక సంపాదిస్తాడు. మరి ఆ తర్వాత సంతతి సంపాదించరా? అట్లా సంపాదించుకుంటూ పోతే ఏమొస్తుంది? చివరికి ఒక పెద్ద కొండంత ఆస్తి మిగులుతుంది. అనుభవించడానికి మనుషులు కూడా ఉంటారు. సోదరుడా, సోదరి, భూమి మీద స్థిరంగా ఉన్నవాడు ఒక్కడును లేడు. మన పితరులు వెళ్ళిపోయారు, మనం వెళ్ళిపోతాం. మన తర్వాత తరాలు వస్తాయి, అవి కూడా వెళ్ళిపోతాయి. అందుకని భూమిని శాశ్వత విక్రయం చేయొద్దు అన్నాడు. ఎందుకంటే అది యెహోవాది. వస్తాం, వెళ్ళిపోతాం. ఒక ట్రైన్లో ఢిల్లీలో మనం ట్రైన్ ఎక్కితే విజయవాడ రావడానికి 36 అవర్స్, ఫాస్టెస్ట్ ట్రైన్ 24 అవర్స్. చాలా సొంత ఇంటిలా ఫీల్ అవుతాం. మనం రిజర్వ్ చేసుకున్న బర్త్, మన సీటు, మన భోగి, చాలా ఫీల్ అవుతాం. చక్కగా ఇది నాది నాదిని. ఆ స్టేషన్ వచ్చినప్పుడు దిగి ఇంటికి వచ్చేయాలి, ఇది నాదంటానికి వెళ్ళేది. భూమి కూడా అట్లాంటిదే మనకి. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు మనవి. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరాన్ని కట్టించడానికై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. ఇట్స్ వండర్ఫుల్ వన్. చాలా కష్టపడి సంపాదించిన ధనాన్ని గురించి దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదియో నీ వలన కలిగినదే. అసలు ఆయన కలుగు చేయకపోతే ఏం సంపాదించగలం? ఆయన ఆరోగ్యం అవ్వకపోతే ఏం సంపాదించగలం? ఒక విశ్వవిఖ్యాత కార్ల కంపెనీ యజమానుడు
ప్రతి ఉదయం వచ్చి ఆ కంపెనీ ఎదుట ఒక 5 నిమిషాలు నిలబడి కన్నీరు ఖర్చు వెళ్ళిపోతుండేవాడట. ఆ స్థానానికి రావటానికి అతను ఎంతో శ్రమపడి వచ్చాడు. కానీ అతడు తింటే చనిపోతాడు, ఆరోగ్యం లేదు. ఆహారం లేని దినాల్లో లేక తినలేకపోయాడట. ఆహారం ఉన్న దినాల్లో తింటే చస్తాడు కనుక తినలేడట. ప్రముఖ నటుడు చెప్పిన మాట స్వయాన నేను విన్నాను. తిండి లేనప్పుడు ఆ కాలంలో తిండి లేక తినలేదు, ఇప్పుడు ఉన్నా తినకూడదు, తింటే చేస్తాం కనుక అర్ధాకలితో ఉండబట్టే నా జీవిత రహస్యం దీర్ఘాయుషుకు బతికాను అన్నాడు అతను. ఈ దినం మనం లోకం అంతా శాశ్వతమని భ్రమపడవద్దు. నీ ఫెలో బ్రదర్స్, నీ పక్కనున్న సహోదరులను దేవుడు నీకు ఇచ్చాడు. తర్వాత అంతయు నీదై ఉన్నది, కలిగినదంతా నీ వల్లే కలిగింది అంటూ అన్నాడు. అంతయు నీదే, యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ద క్రియేషన్ బిలాంగ్స్ టు యూ మై గాడ్. భూమి నీది. భక్తుడు చెబుతున్నాడు, దేవుడు స్వయంగా అన్నాడు, ఆకాశం నాది, వెండి నాది, బంగారం నాది. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తం ఆయనది. ఇప్పటికైనా గుర్తిరుగుతాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేస్తే యథార్థవంతులు నేను ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరిష్టం దేవునికి? యథార్థవంతుల యందు దేవుడు ఇష్టపడతాడట. నేను నిన్న ఒక పని మీద ఒక పెద్ద వ్యక్తిని కలవటానికి వెళ్ళాను. ఆయన మాట్లాడుతూ ఆయన ఏసీ రిపేర్ చేయటానికి మెకానిక్ని పిలిచాడు. సాటర్డే అది. సార్ నేను మండే వస్తాను అని చెప్పాడట. గత సాటర్డే, గత వారం. ఇప్పుడు అదే చెప్తున్నాను, నేను మండే వస్తానని. ఆయన నవ్వుతూ అన్నాడు, నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను, నువ్వు మాట మార్చలేదు. పోయిన వారం అదే చెప్పావు, ఈ వారం కూడా అదే చెప్పావు, నువ్వు చాలా నిజాయితీ గలడువి అన్నాడు. నిజాయితీ లేనివాడా అని చెప్పాడు ఆయన. వాస్తవానికి 1 వీక్ బ్యాక్ అదే మండే అన్నాడట, ఈ వారం కూడా అదే మండే అంటున్నాడట. కనుక అతనిలో నిజాయితీ లేదు. సోదరుడా, సోదరి, యథార్థవంతులు యందు దేవుడు ఇష్టపడతాడు. నిజాయితీ లేని వాళ్ళ మీద దేవుడు ఇష్టపడ్డాడు. గాడ్ హేట్స్ ద పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఇంటగ్రిటీ. యథార్థత లేని వ్యక్తులను దేవుడు తిరస్కరిస్తాడు, అసహించుకుంటాడు. సోదరుడా, సోదరి, యథార్థత లేకపోవటం బాధ్యత దేవుడిచ్చిన దాన్ని చేయకపోవటమే. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడ ఉండి నీ జనులు నీకు మనపూర్వక ఇచ్చుట చూసి సంతోషిస్తున్నాను. నేను యథార్థ హృదయం కలిగిన వాడిగా ఇచ్చాను, ఇప్పుడు ప్రజలు కూడా ఇవ్వటం చూసి నేను సంతోషిస్తున్నాను. దేవుని ఎదుట మాట్లాడుతున్నాడు దావీదు. తన యథార్థత బయట పెడుతున్నాడు, ప్రజల పట్ల తన యథార్థతను కూడా బయట పెడుతున్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వక సంకల్పించిన ఉద్దేశం నిమిత్తము నీ ఉద్దేశాన్ని నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము. ఈ ప్రార్థన మనం చేస్తామా? ప్రజల హృదయాలు దేవా నీకు అనుకూలపరుచుకో. మోషే ప్రార్థించాడు, ఏలియా ప్రార్థించాడు, దేవా ఈ ప్రజలు నీ వైపు తిరగాలి అని ప్రార్థించాడు. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ కట్టడలను గైకుంటూ నేను కట్టదలిచిన మందిరము నిర్దోష హృదయము దయచే ప్రభువా, అతడు మందిరం కట్టినట్లు నిర్దోష హృదయం దయచే ప్రభువా. దోష హృదయం కలిగిన వాడు మందిరం కట్టాలని పనికిరాడు, నిర్దోష హృదయం దయచే ప్రభువా అన్నాడు. ఇలాగ పలికిన తర్వాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి అని చెప్పగా పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందర నమస్కరించారు. తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించారు. మర్నాడు దహనబలిగా 1000 ఎద్దులు అర్పించారు, 1000 గొర్రె పొట్టేళ్ళు అర్పించారు. ఇశ్రాయేలీయులు అందరూ సంఖ్యకు తగిలినట్టుగా అర్పించారు. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహుగా సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. బలులు అర్పించడానికి కారణం ఒకటి పాపక్షమాపణ, రెండవది కృతజ్ఞత. తాము అపరాధులు పాపులు మనం గుర్తెరిగి పాపక్షమాపణ కొరకు బలి, మరియు తమకు క్షమాపణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా దహన బలి మరియు సమాధాన బలి. దావీదు కుమారుడు సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అధిపతిగా సాదోకుని యాజకునిగా అభిషేకించారు. అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదు కుమారుగా సింహాసనం నుండి రాజుగా కూర్చుని వర్ధిల్లుచూ ఉండెను.
ప్రజలు మరలా అతను రాజుగా స్వీకరించారు. సొలొమోను వర్ధిల్లుతూ ఉన్నాడు. నా ఆశ వర్ధిల్లుట, నా ఆశ సంపద కాదు, నా ఆశ పేరు ప్రఖ్యాతులు కాదు, నా ఆశ దేవుని కొరకై వర్ధిల్లాలి, దేవుని కొరకు వర్ధిల్లుట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బిలీవర్. మన జీవితాల్లో మనం వర్ధిల్లాలి, తద్వారా దేవునికి మహిమ తేవాలి. ఇశ్రాయేలీయులు సొలొమోను ఆజ్ఞకు బద్దులై ఉన్నారు. అధిపతులు, యోధులు దావీదుకు లోబడినట్లుగా సొలొమోనుకు కూడా లోబడ్డారు. సొలొమోను ఇశ్రాయేలందరి ఎదుట బహుగా దేవుని గణపరిచాడు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలందరి ఎదుట గణపరిచాడు. అతనికి ముందుగా ఇశ్రాయేలీయులకి ఏ రాజులకైనా కలగని రాజ్య ప్రభావం సొలొమోనునకు దేవుడు అనుగ్రహించాడు. సొలొమోనునకు ముందుగా ఏ రాజుకు అంత ప్రభావం ఇవ్వలేదు, సొలొమోనుకు అంత ప్రభావం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ గడ్డి పువ్వును చూపించి మాట్లాడుతున్నారు. ఈ గడ్డి పువ్వు చూడండి, ఎంతో వైభవముతో అలంకరించబడిన సొలొమోను కంటే వైభవంగా అలంకరించబడింది అన్నాడు. మానవుల అలంకరణ దేవుడు గడ్డి పువ్వు కంటే అల్పమైంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. యెషయ కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై ఉండెను. అతడు ఇశ్రాయేలు 7 సంవత్సరం 40 సంవత్సరములు, హెబ్రోన్లో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలినాడు. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావాలు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజు ఆయను. మంచి వృద్ధాప్యంలో, పండు వృద్ధాప్యంలో దావీదు మరణమొందాడు. రాజు అయిన దావీదుకు జరిగిన వాటిని గురించి, అతని రాజరికం గురించి, పరాక్రమం గురించి, అతని ఇశ్రాయేలు రాజ్య దేశాల కాలములను గురించి దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్త యొక్క నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. గాదు, నాతాను, సమూయేలు ఈ బుక్కి వాళ్ళు సోర్స్ అన్నమాట, రైటర్. వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి ఇది ఉనికిలోకి వచ్చింది, హిస్టరీ అంతే కూడా. ఇక్కడితో మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ధ్యానాలను ముగించుకున్నాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథపు ధ్యానాలను మనం ముగించుకున్నాం. ఇంకా మనకు ఈ 29 అధ్యాయాల్లో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి విషయాలను కనుక మనం చూసినట్లయితే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం ప్రారంభంలోనే మనకు వంశావళులు ప్రారంభిస్తూ వచ్చాడు. వంశావళులు మొట్టమొదటి 10 చాప్టర్స్ కూడాను ఇవే కనిపిస్తాయి. ఒక్కొక్కరు ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చారు అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత యుద్ధాలు కనిపిస్తున్నాయి. ఆ యుద్ధాల్లో వారు పొందినటువంటి విజయాలు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత యాజకత్వానికి ఏర్పరచబడిన వారు, ద్వారపాలకులకు ఏర్పరచబడినటువంటి వారు, అలాగే మెయింటెనెన్స్ స్టాఫ్, ఇదంతా కూడా వివరాలు కనబడ్డాయి. ఆ తర్వాత ఈ సొలొమోను గారి ద్వారా మందిర నిర్మాణం కొరకైన ఏర్పాట్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతోంది ఒక్కటే, దేవుడే సమస్తమునకు ఆధిపత్యము కలిగిన వాడు. ఈ వివరణలన్నింటిలో కూడా సౌలు రాజ్యం కొట్టివేయబడింది, దావీదు పాసానైపోయాడు, సొలొమోను వచ్చాడు. కనుక ఇశ్రాయేలీల జీవితాల్లో దేవుని యొక్క జోక్యము ప్రస్ఫుటముగా మనందరికీ తేటతెల్లంగా కనిపిస్తుంది. దావీదు యొక్క హిస్టరీ, దావీదు యొక్క చరిత్ర ఘనమైనటువంటిది. ఎందుకంటే అతడు తన జీవితంలో ప్రార్థనాపరుడని ముద్రపడ్డాడు. ఆరాధన కొరకు, అలాగే దేవుని మందస్సం కొరకు, మందిరం కొరకు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ముద్రపడ్డాడు. బలహీన క్షణాలు పాపం చేశాడు, కానీ తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. దేవుని నుండి శిక్ష పొందడానికి కూడా ముందుకెళ్ళాడు, మళ్ళా పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు గడిచాడు, వేడుకున్నాడు, దేవుని కనికరానికి లోనయ్యాడు. కనుక దావీదు యొక్క జీవితంలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ పరిశీలించి, చేయకూడనివి దావీదు జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించుకొని, చేయదగినవి చేయాల్సినవి ఏవైతే ఉన్నావో దావీదు జీవితంలో నేర్చుకొని మనం ముందుకు సాగాలి. ఇక దినవృత్తాంతాల 2వ గ్రంథం మనం చూసినప్పుడు దీనిలో వ్రాయబడినటువంటి
ప్రధానంగా రాయబడినటువంటి అధ్యాయాలు 36. ఈ 36 అధ్యాయాలు ధ్యానించడానికి ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఎవరు లేరు. రేపటి వాక్య ధ్యానంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం సమీక్ష మరియు మొదటి అధ్యాయం వచ్చిన ధ్యానం ప్రారంభిద్దాం. ఎపిసోడ్ సహకారాలు కావాలి, దయచేసి ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథానికి ఆర్థిక సహకారం అందించిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29 అధ్యాయాలు మేము ధ్యానం చేసుకున్నాము. సహాయం చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారాలను 2వ దినవృత్తాంతం కొరకు పూర్తిగా పంపండి. వాక్యం ధ్యానించడానికి యోగ్యత లేని వాడిని నన్ను కనికరించండి. ప్రతి పాపమును క్షమించండి, ప్రతి దోషమును క్షమించండి, ప్రతి అతిక్రమాన్ని తుడిచివేయండి. మీ రక్తములో ప్రోక్షించి శుద్ధి చేయండి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని కూడా శుద్ధీకరించండి. మీ నామం మహిమపరచకున్నట్లుగా సహాయం చేయండి. ప్రతి అవసరం తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.